10వ తరగతి విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి తిరిగి స్వాగతం. మనము స్వతంత్ర భారతదేశం 1947 నుంచి 1977 అంటే తొలి 30 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వరుస క్రమంలో చర్చిస్తున్నాం. నిన్న స్వతంత్ర భారతదేశంలో జరిగినటువంటి తొలి 3 సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలను విశ్లేషించాము. ఆ ఎన్నికలు భారతీయ ప్రజాస్వామ్య సౌధానికి ఏ విధంగా గట్టి పునాదులు వేశాయో కూడా మనం నిన్న చర్చించాము. ఇక ఈరోజు భారతదేశము స్వతంత్ర భారతదేశంలో ఎదుర్కొన్నటువంటి ఒక అతి క్లిష్టమైనటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించిందో, మనము ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ విధంగా పరిష్కరించిందో మనం ఒకసారి చర్చిద్దాము. సో మనకు తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకదాని వెంట ఒకటి చుట్టుముట్టినాయి. ఒక సమస్య తర్వాత ఒకటి అనటం కంటే ఒకేసారి అనేక రకాలైనటువంటి సమస్యలు భారత ప్రభుత్వానికి ఎదురుకావడం జరిగింది. అందులో మనం చెప్పుకున్నాము, దేశ విభజన ఫలితంగా దేశంలో చెలరేగినటువంటి మత ఘర్షణలు కావచ్చు, వాటిని అణచివేసి శాంతియుత పరిస్థితులు నెలకొల్పడం అదొక సవాలు. అదేవిధంగా దేశ విభజన వల్ల పాకిస్తాన్ ప్రాంతం నుంచి లక్షలాది మంది కాంతి షేకులు భారతదేశానికి పొట్ట చేత పెట్టుకుని రావడం జరిగింది. దాదాపు 1 కోటి మంది దాకా. వాళ్ళందరినీ ఆశ్రయించి వాళ్ళందరికీ ఆశ్రయాన్ని కల్పించి వారికి పునరావాసాన్ని ఏర్పాటు చేయడం కూడా పెద్ద కత్తి మీద సాములాగా భారత ప్రభుత్వానికి సమస్యగా పరిగణించడం జరిగింది. సరే, ఈ సమస్యలన్నిటినీ ఒకదాని వెంట ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేటటువంటి ఒక డిమాండ్ భారతీయ ప్రజల నుంచి రావడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటంటే ఒక భాష మాట్లాడేటటువంటి వారికి ఒక రాష్ట్రం కావాలి అనేటటువంటి వాంఛ భారతీయ ప్రజలలో చాలా మందిలో బాగా ఉండేది. దాన్ని భారత ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఆ సమస్యని భారత ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించిందో ఒకసారి మనము గుర్తిద్దాం. దీనికంటే ముందు మనము పూర్వరంగంలోకి వెళ్ళినట్టయితే, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో వాళ్ళు భారతదేశాన్ని, అంటే బ్రిటిష్ ఇండియా, వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా ప్రాంతాన్ని ప్రావిన్స్లుగా విభజించడం జరిగింది. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కొన్ని టౌన్లని కొన్ని పట్టణాలను కేంద్రంగా చేసుకొని వాళ్ళు వ్యాపారం నిర్వహించడం జరిగింది. వ్యాపారం కోసం కదా వాళ్ళు వచ్చింది ఫస్ట్ భారతదేశానికి. సో కాబట్టి భారతదేశానికి ఒక సముద్ర తీర ప్రాంతంలో, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలోనే మనకి నౌకల ద్వారా ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ సముద్ర మార్గం ద్వారానే వాళ్ళు పట్టుకెళ్తారు. కాబట్టి మద్రాసు, చెన్నై, బాంబే, తర్వాత బందర్ లాంటి పట్టణాల్లో వాళ్ళు ఒక కోటలు కట్టుకొని, సెయింట్ జార్జ్ కోట, సెయింట్ విలియం కోట అని చెప్పేసి అప్పట్లో, అంటే 1600 సంవత్సరం 1700 సంవత్సరాల్లో ఆ రేవు పట్టణాలకు దగ్గరగా వాళ్ళు బురుజులను, పెద్ద పెద్ద కోటలను కట్టుకొని వాళ్ళు సేకరించినటువంటి వస్తువులన్నిటి కూడా ఆ కోటలో నిల్వ చేసుకొని అక్కడి నుంచి ఓడలకి ఎత్తి ఆ ఓడల ద్వారా వారి దేశానికి తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఆ విధంగా వాళ్ళు మద్రాసు పట్టణం కానీ, కలకత్తా కానీ, బాంబే కానీ వాటిని ప్రెసిడెన్సీ టౌన్లు అనేది అన్నట్టు 1612 నుంచి 1757 వరకు, అంటే 1757లో వాళ్ళు రాజ్యాలను ఆక్రమించడం స్టార్ట్ చేసినారు ప్లాసీ యుద్ధం ద్వారా. అప్పటి వరకు వ్యాపారం మీదనే, ఆ వ్యాపారం ద్వారా కొన్ని పట్టణాలను తమ గ్రిప్లో ఉంచుకోవడానికి ప్రయత్నించారు. అలాంటి పట్టణాలు మనకి మద్రాస్ పట్టణం కావచ్చు, కలకత్తా పట్టణం కావచ్చు, బాంబే కావచ్చు, తర్వాత బందర్, మచిలీపట్నము, అలాంటి పట్టణాల్లో ఉండేది. వాటిని వాళ్ళు ఆధీనంలో ఉంచుకొని వాటిని ప్రెసిడెన్సీ టౌన్లు అనేది. ఆ తర్వాత ప్లాసీ యుద్ధం నుంచి వాళ్ళు క్రమక్రమంగా దేశంలో ఉన్నటువంటి సంస్థానాలను ఆక్రమించడము, స్వదేశీ రాజులను ఓడించి వాళ్ళ నుంచి, అంటే ఒక స్వదేశీ రాజు పంచనచేరి, అంటే స్వదేశీ రాజులలో ఉన్నటువంటి అనైక్యతను వాళ్ళు బేస్ చేసుకొని విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతంతో ఒక రాజుకు సహాయం చేసి ఆ రాజుతో సహాయంతో వేరే రాజును ఓడించి నజరానాగా కొంత భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళు పొందింది. అలా క్రమక్రమంగా బ్రిటిష్ వారు తమ రాజ్యాన్ని విస్తరించిపోయినరు. తర్వాత వాళ్ళు తమ ఆక్రమించినటువంటి రాజ్యానికి ప్రావిన్స్లు అని పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. సో ప్రెసిడెన్సీలని 1757 నుంచి 1858 వరకు, 1757 ప్లాసీ యుద్ధం నుంచి మొదలుపెట్టుకుంటే, అంటే వాళ్ళ యొక్క రాజ్యాకాంక్ష, వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకోవటము ప్లాసీ యుద్ధం నుంచి మొదలుపెట్టినరు బెంగాల్లో 1757 నుంచి 1858 వరకు. అప్పటి వరకు కూడా బ్రిటిష్ వాళ్ళ ప్రత్యక్ష పాలన లేకుండే. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద పట్టు సాధించి తాము ఆక్రమించినటువంటి ప్రాంతాల మీద పరిపాలన చేస్తూ ఉండేది. అప్పుడు వాటిని ప్రెసిడెన్సీలు ఉండేది. ప్రెసిడెన్సీ టౌన్స్ కాస్త విస్తరించేసరికల్లా ప్రెసిడెన్సీలు కావడం జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ,
అలా ప్రెసిడెన్సీలు ఆక్రమించుకోవడం జరిగింది. సరే 1857లో ఏం జరిగిందో మనకు తెలుసు. బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణ వాదానికి వ్యతిరేకంగా మొదటిసారిగా భారతదేశంలో 1857లో తిరుగుబాటు జరిగింది. సరే వాళ్ళు దాన్ని సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి కొట్టేసిన మన బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు 1857 తిరుగుబాటుని ప్రథమ భారత స్వాతంత్ర సమరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాస్తవానికి అదే, ఎందుకంటే బ్రిటిష్ వారికి ఫస్ట్ ప్రతిఘటన సవాలు ఎదురైంది ఈ తిరుగుబాటు ద్వారానే. ఆ తిరుగుబాటులో ప్రముఖమైనటువంటి పాత్ర వహించిన వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వారి చేతిలో రాజ్యాలను కోల్పోయినటువంటి మరి మాజీ రాజులు కావచ్చు, అదేవిధంగా సంస్థానాలు కోల్పోయినటువంటి వాళ్ళు కావచ్చు, బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి సిపాయిలు అసంతృప్తితోటి. ఎందుకంటే బ్రిటిష్ సైన్యంలో భారతీయ సిపాయిలు కూడా చాలామంది ఉండేది. ఇన్ఫ్యాక్ట్ 80% భారతీయ సిపాయిలే ఉండేది. కానీ బ్రిటిష్ సిపాయిలు కొంతమంది ఉంటే వాళ్ళతో సమానమైనటువంటి హోదా ఇవ్వకుండా చాలా తక్కువ శాలరీస్ ఇవ్వటం కావచ్చు, వాళ్ళని చిన్న చూపు చూడటం కావచ్చు, సమానమైనటువంటి హోదా ఉన్నా కూడా బ్రిటిష్ వాళ్ళకి ఈ భారతీయ సిపాయితో పోలిస్తే రెండింతల జీతం ఉండటం కావచ్చు, వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు, వాళ్ళకి అందించే ఆహారం కానీ అన్నిటిల్లో భారతీయ సిపాయిల పట్ల వివక్షత ఉండేది. దాంతోపాటుగా వాళ్ళు వేసేటటువంటి అంటే వాళ్ళు ఉపయోగించే తూటాలు ఉంటాయి కదా, తూటాలకి ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిండు అని చెప్పేసి, ఆవు హిందువులకు పవిత్రమైనది. సో పందిని చాలా అసహించుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ముస్లింలు ఆ పంది కొవ్వును చాలా అసహించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా భారతీయ సిపాయిల్లో ఇటు హిందువులు ఉండేది, ఇటు ముస్లింలు ఉండేది. సో ఆ విధంగా రకరకాలైనటువంటి అసంతృప్తి కారణాలతోటి సిపాయిలు కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. అటు సిపాయిలు, ఇటు సంస్థానాలను కోల్పోయినటువంటి రాజులు, ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపే ఇలాంటి వాళ్ళందరూ మరి తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ తిరుగుబాటును అణచడానికి బ్రిటిష్ వారికి దాదాపు సంవత్సర కాలం పట్టింది. సరే మొత్తానికి సంవత్సరం కాలం తర్వాతనైనా బ్రిటిష్ వారు ఆ సిపాయిల తిరుగుబాటుని అణిచివేయటం జరిగింది. ఆ సిపాయిల తిరుగుబాటు విఫలం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే తిరుగుబాటుదారులలో ఐక్యత లేకపోవటము, ఒక సమిష్టి నాయకత్వం లేకపోవటము, ఒక వ్యూహం లేకపోవటము, దాంతోపాటుగా బ్రిటిష్ వారి దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నవి, అలాంటి ఆయుధాలు లేకపోవటము, రకరకాల కారణాల వల్ల సరే ప్రథమ భారత స్వాతంత్ర సమరం యొక్క తిరుగుబాటు విఫలం కావడం అనేది జరిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ఒక వ్యూహం మార్చుకున్నారు. అప్పటి వరకు దాదాపు భారతదేశంలో 50% భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకోవటం జరిగింది. ఇంకా సగభాగం దాకా స్వదేశీ రాజుల యొక్క ఆధీనంలోనే ఉంది. అయితే అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు వ్యూహం మార్చుకొని ఇక వాళ్ళు రాజ్యాన్ని విస్తరించటము ఆఫ్ చేసి, విస్తరించుకున్నంత వరకు చాలు, ఇప్పుడున్నటువంటి రాజులను వాళ్ళని అలాగే కొనసాగించి వాళ్ళ మీద పరోక్ష నియంత్రణ సాధించాలని చెప్పేసి భావించడం జరిగింది. 1858 నుంచి ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను తీసేసి డైరెక్ట్గా బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన, బ్రిటిష్ రాణి యొక్క ప్రత్యక్ష పాలన నెలకొల్పడం జరిగింది భారతదేశం మీద. రాణికు బ్రిటిష్ రాజు లేదా రాణి, అప్పుడు విక్టోరియా రాణి ఉండే, రాజు లేక రాణి, విక్టోరియా రాణి ప్రతినిధిగా ఇక్కడ భారతదేశంలో ఒక వైస్రాయ్ ఉంటాడు. అప్పుడే వైస్రాయ్ పదవి సృష్టించబడింది. అంతవరకేమో గవర్నర్ జనరల్ ఉండే, ఇప్పుడు గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్. వైస్రాయ్ అంటే రాజప్రతినిధి, బ్రిటిష్ రాజు యొక్క ప్రతినిధిగా ఉండడం జరిగింది. తొలి వైస్రాయి కానింగ్, లార్డ్ కానింగ్. సో ఆ విధంగా 1857 నుంచి బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలోకి మరి భారతదేశం వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికీ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆక్రమణకు లోబడకుండా, అంటే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోకుండా దాదాపు 560 సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. వాటి మీద బ్రిటిష్ వాళ్ళు పరోక్షంగా నియంత్రించడం జరిగింది. ఏంటంటే వాళ్ళందరితోటి బ్రిటిషు రాజప్రతినిధి సంప్రదింపులు జరిపి, మీ రాజ్యాలు మేము ఆక్రమించము, కాకపోతే ఏంటంటే మేము చెప్పినట్టుగా మీరు వినాలి, పాలనలో మేము చెప్పినట్టుగా మీరు సంస్కరణ తీసుకురావాలి. తర్వాత ప్రతి సంస్థానంలో బ్రిటిష్ యొక్క ప్రతినిధి ఒకడు ఉంటాడు. అక్కడ వాళ్ళ సూచనలు సలహాలను ఆ స్వదేశీ సంస్థానాధీశులు అమలు చేయాలి, పాటించాలి. ఇలా రకరకాల సూచనలతోటి వాళ్ళతోటి ఒక ఒప్పందము కుదుర్చుకోవడం జరిగింది. స్వదేశీ సంస్థానాధీశులు ఏమనుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని ఆక్రమించుకోకుండా ఉంటే చాలు, వాళ్ళు చెప్పినట్టు వింటాము, మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం అనే కాడికి స్వదేశీ సంస్థానాధీశులు రుచిండ్రు. కాబట్టి స్వదేశీ సంస్థానాధీశులు రాజులుగా లేదా సంస్థానాధీశులుగా కొనసాగుతూనే బ్రిటిష్ వారు చెప్పిన దాని ప్రకారంగా పాలించడం జరిగిందన్నట్టు. అంటే ఏంది ఇక్కడ ప్రత్యక్షంగానేమో బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ పాలన, పరోక్షంగా 565 సంస్థానాలలో బ్రిటిష్ వారి యొక్క పలుకుబడి, సంస్థానాధీశులు బ్రిటిష్ వారు చెప్పినట్టుగా వినేది. ఈ విధంగా దేశం మొత్తం మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో బ్రిటిష్ వాళ్ళు నియంత్రణ సాగించడం జరిగిందన్నట్టు. సో మొత్తానికి మన నిజాం సంస్థానం కూడా అంతే. అప్పుడు నిజాం సంస్థానము సంబంధించినటువంటి నిజాం అలీఖాన్ కావచ్చు, అలీఖాన్ ఆయన బ్రిటిష్ వాళ్ళతోటి ఒక సంప్రదింపులు జరిపి ఈ యొక్క సైన్య సహకార పద్ధతి అంటున్నట్టు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కొంత సైన్యాన్ని స్వదేశీ రాజు వాళ్ళ యొక్క ఆస్థానంలో కొంత సైన్యాన్ని ఉంచడం జరుగుతుంది.
ఎందుకు? వేరే రాజులు ఈ సంస్థానం మీద దాడి చేయకుండా, ఒకవేళ దాడి చేస్తే ఈ రాజ్యాన్ని కాపాడటానికి ఒక సైన్యాన్ని బ్రిటిష్ వారు అక్కడ ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఒక ప్రతినిధి కూడా ఉంటాడు ఆ సంస్థానంలో. సో ఆయనని బ్రిటిష్ రెసిడెన్సీ అంటారు. సో ఆ విధంగా నిజాం తొలిసారిగా బ్రిటిష్ వాళ్ళతోటి ఈ సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని దాంతోపాటు ఆ ఒప్పందం మీద సంతకం చేసేసి మరి ఒప్పుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా బ్రిటిషు వారి యొక్క ఒక రెసిడెంటు సికింద్రాబాద్లో ఉండేదన్నట్టు అప్పట్లో. ఇప్పుడు ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియా, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి నిలయం ఒకటి ఉంది సికింద్రాబాద్లో, బొల్లారం ప్రాంతంలో, కంటోన్మెంట్ బొల్లారం ప్రాంతంలో ఉండే. ఇప్పుడు దాన్ని రాష్ట్రపతి యొక్క విడిదిగా, శీతాకాల విడిదిగా ఉపయోగించింది. అది ఒకప్పుడు బ్రిటిష్ రెసిడెంట్స్ కోసము ఏర్పాటు చేసినటువంటి, కట్టించినటువంటి బిల్డింగ్ అన్నట్టు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాకపోతే దాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతి భవన్ అధికారిక నివాసంతో పాటు 2 రాష్ట్రపతి నిలయాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒకప్పుడు బ్రిటిష్ రెసిడెన్సీ అధికారిక నివాసంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇప్పుడు రాష్ట్రపతి నిలయంగా బొల్లారంలో, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి బొల్లారంలో, ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్లో ఆయనకి వేసవికాల విడిదిగా ఉండటం జరుగుతుంది, రాష్ట్రపతికి ఉండటం జరుగుతుంది. సరే, ఆ విధంగా బ్రిటిష్ సైన్యము కొంత నిజాం సంస్థానంలో ఉండటము, బ్రిటిష్ రెసిడెన్సీ ఇక్కడ ఉండటము, ఆ సైన్యానికి అయ్యే ఖర్చు అంతా నిజామే భరించాలి. సో అది తడిసి మోపడేసరికల్లా నిజాంకి తలకు మించిన భారమైంది. ఆ సైన్యానికి అయ్యే ఖర్చు ఇదంతా నాకెందుకని చెప్పేసి ఆయన బ్రిటిష్ వారికి తన రాజ్యంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి అప్పచెప్పి అక్కడ వచ్చేటటువంటి పన్నులు మీరే వసూలు చేసుకొని ఆ పన్నులతోటి మీ సైన్యాన్ని మీరే పోషించుకోండి అని చెప్పేసి కొంత భాగాన్ని ఇవ్వడం జరిగింది. రాయలసీమ ప్రాంతం, ఇప్పుడున్నటువంటి రాయలసీమ ప్రాంతము ఒకప్పుడు నిజాం రాజ్యంలో భాగమే. సో బ్రిటిష్ రెసిడెన్సీ ఆధీనంలో ఉన్నటువంటి సైన్య పోషణ కొరకు దాన్ని దత్తత ఇవ్వడం జరిగింది అన్నట్టు వాళ్ళకి. అందుకే దాన్ని దత్త మండలం అంటాము, సీడెడ్ అంటారు. ఆ విధంగా రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళకి పోవడం జరిగింది. సరే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ ఇండియాలో మొత్తము 17 ప్రావిన్స్లు ఉండే. అంటే బ్రిటిష్ వాళ్ళు తమ ప్రత్యక్ష పాలనలో ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా ప్రాంతము, ఆ ప్రాంతాన్ని 17 ప్రావిన్స్లుగా ఏర్పాటు చేసుకొని మరి పరిపాలించడం జరిగింది. ఒక్కొక్క దానికి గవర్నర్లను నియమించడము, మరి అన్ని ప్రావిన్స్ల మీద గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఒకడే ఆయన ఉండటం అనేది జరిగింది. దేశ విభజన జరిగిన తర్వాత ఈ 17 ప్రావిన్స్లలో 11 ప్రావిన్స్లు భారతదేశంలో కలిసిపోయినాయి. మరొక 3 ప్రావిన్స్లు ఏవి? బెలుచిస్తాను, సింధు, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఈ అంటే వాయువ్య సరిహద్దు ప్రావిన్సు. ఈ 3 ప్రావిన్స్లు పాకిస్తాన్లో కలవడం అనేది జరిగింది. మరొక 3 ప్రావిన్స్లు భారత్ పాకిస్తాన్ల మధ్య విభజనకు గురైనవి. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ని విభజించి తూర్పు పంజాబ్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. పశ్చిమ పంగాల్, ఎందుకంటే తూర్పు పంజాబ్లో ఎక్కువ సిక్కులు, హిందువులు ఉండేది అన్నట్టు. పశ్చిమ పంజాబ్లో ముస్లింలు ఎక్కువ ఉండేది, దాన్ని పాకిస్తాన్లో కలపడం జరిగింది. ఇప్పటికి కూడా పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రం అనేది ఒకటి ఉంది. సో బెంగాల్ కూడా విభజించింది. తూర్పు బెంగాల్ దాన్ని పాకిస్తాన్లో కలపడం జరిగింది, దాన్ని తూర్పు పాకిస్తాన్ అనేది. ఎందుకంటే అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండేటటువంటి, జనాభా అధికంగా ఉండేటువంటి ప్రాంతము. పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువ ఉంటారు, దాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. అంటే బెంగాల్ని విభజించారు, పంజాబ్ని విభజించారు, అస్సాంను కూడా విభజించి తూర్పు పాకిస్తాన్లో కలపడం అనేది జరిగింది. అంటే 3 ప్రావిన్స్లేమో పాకిస్తాన్లో కలిసినాయి, 3 ప్రావిన్స్లేమో భారత పాకిస్తాన్ల మధ్య విభజించారు, పూర్తిగా 11 ప్రావిన్స్లేమో భారతదేశంలో విలీనం కావడం జరిగింది. సో ఆ విధంగా భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి, అంటే 1950 జనవరి 26 నాటికి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా 4 రకాల రాష్ట్రాలు ఉండేటివి. ఇప్పుడున్నట్టుగా మామూలుగా రాష్ట్రాలు కదా, అప్పుడు 4 రకాల రాష్ట్రాలు ఉండేటివి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నాటికి భారతదేశంలో 4 రకాలైనటువంటి రాష్ట్రాలు ఉండేటివి. వాటిని పార్ట్ ఏ, పార్ట్ బి స్టేట్స్, పార్ట్ సి స్టేట్స్ అండ్ పార్ట్ డి స్టేట్స్ అనేది. పార్ట్ ఏ స్టేట్స్ అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేటటువంటి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు, వాటిని పార్ట్ ఏ రాష్ట్రాలుగా గుర్తించడం జరిగింది. మొత్తం 9 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో అస్సాం, బీహార్, బాంబే ప్రావిన్స్ ఇప్పుడు బాంబే స్టేట్ అయింది అన్నట్టు. సో మధ్యప్రదేశ్, మద్రాస్, ఒరిస్సా, పంజాబ్ స్టేటు, తర్వాత వెస్ట్ బెంగాల్ స్టేటు, యునైటెడ్ ప్రావిన్స్, ఇవన్నీ కూడా ఈ 9 రాష్ట్రాలు బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు. వాటిని పార్ట్ ఏ స్టేట్స్గా గుర్తించడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారము. వీటికి ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటాడు. ఈ రాష్ట్రాలకు శాసనసభగా ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. తర్వాత ఎన్నికలు జరిగి ఆ రాష్ట్రాలలో శాసనసభ ఏర్పడి ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ రాష్ట్రాలకి అధినేతగా గవర్నర్లు ఉండటం జరుగుతుంది. ఇవి పార్ట్ ఏ స్టేట్స్. తర్వాత పార్ట్ బి స్టేట్స్ అంటారు చూడండి. పార్ట్ బి రాష్ట్రాలు మొత్తం 9 ఉండేవి. ఏమిటి పార్ట్ బి స్టేట్స్ అంటే
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటికి భారతదేశంలో అనేక రకాలైన కొన్ని వందల సంస్థానాలు ఉన్నాయనుకున్నాం కదా. ఆ సంస్థానాలన్నింటినీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసినటువంటి సందర్భాల్లో కొన్ని పెద్ద పెద్ద స్వదేశీ సంస్థానాలను ప్రత్యేకంగా ఒక రాష్ట్రాలుగా గుర్తించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ స్టేట్, నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత అది అంతకుముందు ఒక సంస్థానం, భారతదేశం విలీనం తర్వాత అది హైదరాబాద్ స్టేట్ అని పిలవటం జరిగింది అన్నట్టు. జమ్మూ కాశ్మీర్ స్టేట్. అలా కొన్ని చిన్న చిన్న సంస్థానాలు ఉన్నాయనుకోండి, ఆ చిన్న చిన్న సంస్థానాల యొక్క సమూహం అంతా కలిపి దాన్ని ఒక రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. లేదా కొన్ని పక్క రాష్ట్రానికి దగ్గరగా ఉంటే ఆ రాష్ట్రాలు విలీనం చేయడం జరిగింది. సో స్వదేశీ సంస్థానాలను విలీనం చేసిన తర్వాత వాటితో ఏర్పడ్డటువంటి రాష్ట్రాలను పార్ట్ బి స్టేట్స్గా గుర్తించడం జరిగింది. అవి హైదరాబాద్ స్టేటు, తర్వాత జమ్మూ కాశ్మీర్ స్టేటు, మధ్య భారత్, వింధ్య భారత్, అంటే కొన్ని సంస్థానాలను కలిపి మధ్య భారత్లో ఉన్నటువంటి కొన్ని సంస్థానాలను కలిపి వాటిని మధ్య భారత్గా, వింధ్య పర్వతాలకు దగ్గరగా ఉన్నటువంటి వాటి వింధ్య భారత్, తర్వాత వింధ్య ప్రదేశ్, తర్వాత మైసూర్ స్టేట్, ఆ తర్వాత పెప్సు అంటే పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. ఇప్పుడున్నటువంటి పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థానాలను విలీనం చేసి పెప్సు, పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్గా గుర్తించడం జరిగింది. అది ఒక స్టేటు. తర్వాత రాజస్థాన్ స్టేటు, తర్వాత సౌరాష్ట్ర, గుజరాత్ ప్రాంతంలో ఉన్న సౌరాష్ట్ర, ఆ తర్వాత ట్రావెన్కోర్ కొచ్చిన్, ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రావెన్కోర్ కొచ్చిన్ స్టేట్స్. వీటికి ఏంటంటే ఈ లిస్ట్ ఏలో ఉన్నటువంటి రాష్ట్రాలు గవర్నర్గా ఉంటే ఈ రాష్ట్రాలకు రాజు ప్రముఖులు ఉండేది అన్నట్టు గవర్నర్గా, ఇప్పుడున్నటువంటి గవర్నర్ పాత్ర. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ స్టేటు అంటే నిజాం సంస్థానం భారత యూనియన్లో విలీనమైన తర్వాత దాన్ని హైదరాబాద్ స్టేట్గా గుర్తించి రాజు ప్రముఖగా 7వ నిజాంనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయననే రాజు ప్రముఖగా, అంటే 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడేంత వరకు నిజాం రాజు 7వ నిజాము హైదరాబాద్ స్టేట్ యొక్క రాజు ప్రముఖ్ ఇది నథింగ్ బట్ ఇప్పుడున్నటువంటి గవర్నర్ లాగా. పెద్దగా అధికారాలు ఏముండవు కానీ రాజ్యాంగబద్ధంగా ఆ రాష్ట్రానికి మరి తొలి పౌరుడిగా గుర్తించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ రాష్ట్రాలకు స్వదేశీ సంస్థానాధీశులనే సాధారణంగా చాలా వరకు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క రాష్ట్రాలను, వాళ్ళ యొక్క సంస్థానాలను, వాళ్ళ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేసినందుకు మరి వారి మీద గౌరవంతో కొంతకాలం పాటు వాళ్ళని ఆ రాష్ట్రాల యొక్క రాజు ప్రముఖులుగా కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత ఏంది, రాజ్యాంగం ప్రకారము తర్వాత శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత శాసనసభ ఏర్పడుతుంది. దాని ప్రకారంగా గవర్నమెంట్ కూడా ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. సో మనకి 1952లో హైదరాబాద్ స్టేట్కి ఎలక్షన్ జరిగినాయి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడే హైదరాబాద్ స్టేట్ కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడము, బూర్గుల రామకృష్ణారావు గారు మరి ముఖ్యమంత్రిగా, హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రిగా వారు, తొలి ముఖ్యమంత్రి వారే. తర్వాత ఆ హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చేయడం జరిగింది. సో కాబట్టి హైదరాబాద్ స్టేట్ యొక్క తొలి ముఖ్యమంత్రి ఇది ఎన్నికలు జరిగిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు గారు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇవి పార్ట్ బి స్టేట్స్, అంటే స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి వాటిని పార్ట్ బి స్టేట్స్గా గుర్తించడం జరిగింది. పెద్ద పెద్ద సంస్థానాలనేమో ఒక్కొక్క సంస్థానాన్ని ఒక రాష్ట్రంగా, కొన్ని చిన్న సంస్థానాలను కలిపి ఒక స్టేట్గా గుర్తించడం జరిగింది. ఇక పార్ట్ సి స్టేట్స్ ఉంటవి. పార్ట్ సి రాష్ట్రాలు ఇవేంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో చీఫ్ కమిషనర్ల ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇంకా చెప్పాలంటే నగరాలు, ఒక రకంగా చెప్పాలంటే అవి. సో చీఫ్ కమిషనర్ల పాలనలో ఉండేటివి అన్నట్టు అవి. సో అజ్మీర్, ఇప్పుడు రాజస్థాన్ ప్రాంతంలో అజ్మీర్ కావచ్చు, భోపాల్ కావచ్చు, బిలాస్పూర్ కావచ్చు, కూచ్ బిహార్ కావచ్చు, కూర్గ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, కచ్, ఇవి చీఫ్ కమిషనర్ల ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం కూడా ఈ యొక్క నగరాలకు లేదా ఈ రాష్ట్రాలకు చీఫ్ కమిషనర్లను నియమించడం జరిగింది. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి స్టేట్స్లో, పార్ట్ ఏ, పార్ట్ బి స్టేట్స్కి ఏమో శాసనసభ ఉంటుంది, గవర్నర్లు ఉంటారు, ఎన్నికలు జరుగుతాయి. ఈ పార్ట్ సిలో ఉన్నటువంటి రాష్ట్రాలు చీఫ్ కమిషనర్ల ఏలుబడిలో ఉంటాయి. ఇక పార్ట్ డి స్టేట్స్లో ఒకే ఒకటి ఉంటుంది, ఒకే ఒక ప్రాంతము, అండమాన్ అండ్ నికోబార్ దీవులు. సో వీటికి లెఫ్టినెంట్ గవర్నర్ను అపాయింట్ చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో ఇది 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. చాలామందికి తెలియకపోవచ్చు పార్ట్ ఏ స్టేట్స్ ఏంది, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. ఇప్పుడేమో మామూలుగా మనకి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండే పార్ట్ ఏ స్టేట్స్, పార్ట్ బి స్టేట్స్, పార్ట్ సి స్టేట్స్ అండ్ పార్ట్ డి స్టేట్స్ అని ఉండేవి. తర్వాత కాలంలో ప్రజల నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసము పెద్ద ఎత్తున డిమాండ్ రావటం అనేది జరిగింది. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఫస్ట్ డిమాండ్ చేసిన వాళ్ళు తెలుగు వాళ్ళే.
మద్రాసు ప్రెసిడెన్సీ అనుకున్నాం కదా, మద్రాసు ప్రెసిడెన్సీలో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఏది ఇప్పుడు కోస్తా ఆంధ్ర రాయలసీమతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడు, ఆ తర్వాత కొంత కన్నడ ప్రాంతం కూడా కొద్దిగా ఉండేది. అదంతా కలిపి ఒక విశాలమైనటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేది అన్నట్టు, విశాలమైనటువంటి రాష్ట్రం బ్రిటిష్ ఇండియాలో. అందులో తెలుగు వారు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం రావాలి. ఎందుకంటే మద్రాస్ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అది మద్రాస్ ప్రెసిడెన్సీ కాస్త మద్రాస్ స్టేట్గా కొనసాగడం జరిగింది. మద్రాస్ స్టేట్స్లో మాకు ఏమాత్రం కూడా మరి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదు. బ్రిటిష్ వారి కాలంలోనే తెలుగువారు తమిళుల యొక్క ఆధిపత్యానికి మరి చాలా రకాలుగా వాళ్ళు కుమిలిపోవడం అనేది జరిగింది. తమిళుల యొక్క ఆధిపత్యం వల్ల తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు లేకపోవటము, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు అణచివేయటము, అసలు తెలుగు ప్రజలకు ఒక స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ అనేది లేకపోవటము. సో రకరకాల తెలంగాణనేమో అప్పుడు నిజాం పాలనలో ఉండే. 1919లోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అంటే మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు భాష మాట్లాడేటటువంటి ఇప్పుడున్నటువంటి రాయలసీమ ఆంధ్ర ప్రాంతాన్ని విడదీసి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి స్వాతంత్రోద్యమ కాలం నుంచే ఆంధ్రులు పోరాడుతున్నారు. బట్ బ్రిటిష్ వాళ్ళు వారి యొక్క డిమాండ్ ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల యొక్క డిమాండ్ సమంజసమైందే, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి తీర్మానం కూడా చేయడం జరిగింది స్వాతంత్రోద్యమ కాలంలోనే. అంటే ఆంధ్రుల యొక్క డిమాండ్కు మద్దతు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో. సరే, ఏదేమైనా బ్రిటిష్ వాళ్ళు ఈ డిమాండ్ పెద్దగా పట్టించుకోకపోవడము జరిగింది. బట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగు ప్రజలు ఈ తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం కావాలి. ఎందుకంటే మద్రాసు స్టేట్లో ఉంటే మొత్తం తమిళుల యొక్క ఆధిపత్యమే బాగా ఉన్నది. అసలు ఆంధ్ర ప్రజలని మద్రాసీలు అనేదట. ఆంధ్ర తెలుగు వాళ్ళు ఆంధ్రులు అనేటటువంటి కాకుండా మద్రాసీలు అని చెప్పేసి వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళ యొక్క భాషాపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కూడా మొత్తము తమిళులే ముఖ్యమంత్రులు కావటము, మంత్రివర్గంలో వాళ్ళ ఆధిపత్యమే ఉండటము, ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల ఆంధ్రులు తమకంటూ ఒక భాష అదే రాష్ట్రం కావాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలి, తెలుగు భాష మాట్లాడేటటువంటి మద్రాసు స్టేట్స్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా విడదీసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ డిమాండ్ను పరిశీలించడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో జూన్ 17న థార్ కమిషన్ని నియమించడం జరిగింది. థార్ కమిషన్, ఈ థార్ కమిషను మరి ఏర్పాటు చేసి, అంటే ఈ థార్ కమిషన్ ఏర్పాటు చేసిందంటే అప్పటికి 1940 అయిందంటే ఇంకా మనకి రాజ్యాంగం అమలులోకి రాలే, రాజ్యాంగ రచన జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఏర్పాటు అది ఎంతవరకు సాధ్యము, చేయవచ్చా లేదా అని పరిశీలించడానికి థార్ కమిషన్ని నియమించడం అనేది జరిగింది. థార్ కమిషను మరి 1948 డిసెంబర్లో నివేదిక ఇచ్చింది, రిపోర్టుని సమర్పించడం జరిగింది. ఆ థార్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది దేశ సమైక్యతకు సమగ్రతకు ముప్పు ఏర్పడుతుంది. అప్పటికే దేశము మత ప్రాతిపదికన విభజనకు గురయ్యి బాగా సఫర్ అయింది. మత ప్రాతిపదికన మతపరమైనటువంటి కలహాలు, ఘర్షణలు, కొట్లాటలు, రక్తం ఏరులై పారిపోయింది. హిందూ మతము, ముస్లిం మతం అని చెప్పేసి అమాయకులు ఎంతోమంది అందులో బలి కావడం జరిగింది. సో ఆ విషాదకరమైనటువంటి పీడకల లాంటి విషాదకరమైనటువంటి ఆ సంఘటన నుంచి ఇప్పుడిప్పుడే భారతదేశం కోలుకుంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి మత ప్రాతిపదికన విభజన జరిగి ప్రజల మధ్య అనేక్యతగా రావటము, ఇప్పుడు భాషా ప్రాతిపదికన మళ్ళీ ప్రజల మధ్య విభేదాలు, కలహాలు, కొట్లాటలు, ఘర్షణలు జరుగుతాయేమో అనేటటువంటి ఉద్దేశంతో థార్ కమిషను భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించడం అనేది జరిగింది. థార్ కమిషను యొక్క రిపోర్టు చూసి ఆంధ్రులు చాలా అసంతృప్తి వ్యక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో మాకు మరి ఒక రాష్ట్రం కావాల్సిందే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమ కాలంలోనే ఆంధ్రుల యొక్క డిమాండ్ను ఒప్పుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఇప్పుడు ఇవ్వడానికి ఏంది అని చెప్పేసి ఆంధ్రుల నుంచి బాగా ఒత్తిడి రావడం జరిగింది. సో ఈ ఏర్పాటును మరొకసారి అంటే వీళ్ళ యొక్క డిమాండ్ను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ జైపూర్లో 1948లో డిసెంబర్లో వార్షిక సమావేశము జైపూర్లో జరిగినటువంటి క్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని నియమించింది. దాన్ని ఏమంటామంటే జేవీపీ కమిటీ అంటున్నట్టు. జేవీపీ అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ప్రధానమంత్రి, వల్లభాయ్ పటేల్ అప్పుడు ఉప ప్రధానమంత్రి మరియు హోంశాఖ మంత్రి. తర్వాత పట్టాభి సీతారామయ్య, భోజరాజు పట్టాభి సీతారామయ్య అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. వీరు ముగ్గురితోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు
సాధ్యమా కాదా మరొకసారి పరిశీలించడానికి మరి వీరి ముగ్గురి అంటే ఉద్దండులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వీరి ముగ్గురితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 1948 డిసెంబర్లో ఏర్పాటైతే తర్వాత 1949 ఏప్రిల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమంజసమే అయినప్పటికీ ఇప్పుడు అయితే కాదు, వాయిదా వేయాలి, మరికొంత సమయం తీసుకోవాలి. దానికి చెప్పిన కారణం కూడా ఏందో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఇప్పటికే దేశ విభజన వల్ల హిందూ ముస్లింల మధ్య మతపరమైనటువంటి విభజన జరిగి చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి, చాలా ఘర్షణలు జరిగినాయి, రక్తం ఏరులై పారింది, కొన్ని వందల మంది చనిపోయారు, వందల మంది కాదు వేల మంది చనిపోయారు. సో ఆ విధంగా మతం ప్రాతిపదికన విభజన జరగడం వల్ల దేశంలో మతపరమైనటువంటి ఘర్షణలు జరిగి చాలా రకాలైనటువంటి పీడకల లాంటి మరి సంఘటనలు జరిగినాయి. ఒకప్పుడు మతం ఆధారంగా దేశ ప్రజల అనైక్యతకు గురైతే ఇప్పుడు భాష ఆధారంగా దేశంలో మరి ఏమన్నా విభజన వస్తుందేమో, దేశ ప్రజల మధ్య భాష ఆధారంగా కొట్లాటలు ఘర్షణలు జరుగుతాయేమో. కాబట్టి మనం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ సమయం వచ్చినప్పుడు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి జేవీపీ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే జేవీపీ కమిటీ కూడా ఏమిచ్చిందంటే ఆంధ్రుల యొక్క డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసము తెలుగువారి డిమాండు. మద్రాసు నగరాన్ని కనుక ఆంధ్రులు వదులుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధ్యమే అంటూ ఒక చివరికి కొసమెరుపులాగా ఆంధ్ర ప్రజల యొక్క డిమాండ్ సమంజసమైంది అంటూ కొసమెరుపులా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రిపోర్టు కూడా ఆంధ్రులకు రుచించలేదు. ఎట్టి పరిస్థితుల్లో మద్రాసు స్టేట్ నుంచి మేము విడిపోయి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు కావాలని చెప్పేసి వాళ్ళు మరి పెద్ద ఎత్తున నిరసనలు గాంధీ పద్ధతుల్లో మరి నిరసనలు వ్యక్తం చేయడం అనేది జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఏ విధంగా ఏర్పాటైందనేది మనం మరొకసారి చూద్దాం. ఇప్పుడు థార్ కమిషన్ నివేదిక కానీ జేవీపీ రిపోర్ట్ కానీ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య రిపోర్ట్ కానీ ఆంధ్రులకు రుచించలేదు. ఏదేమైనా తమకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వాళ్ళు శాంతియుత పద్ధతుల్లోనే పెద్ద ఎత్తున ఉద్యమించడం అనేది జరిగింది. తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేస్తూ గొల్లపూడి సీతారామయ్య 1952లో దీక్ష చేయటం, దాదాపు 35 రోజుల పాటు దీక్ష చేయటము. ఆ తర్వాత గాంధేయవాది అయినటువంటి ఆచార్య వినోబా భావే, భూదాన ఉద్యమకర్త ఆచార్య వినోబా భావే వచ్చి గొల్లపూడి సీతారామయ్య యొక్క దీక్షను విరమింపజేయడం జరిగింది. సరే, ఈలోపు ఆంధ్రుల కాంగ్రెస్ నాయకులలో కొంత విభేదాలు రావటము, సో అంతర్గత కుమ్ములాటలు రావటము, నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, టంగుటూరి ప్రకాశం గారు కావచ్చు, తర్వాత వచ్చి ఎన్జీ రంగా కావచ్చు, వీళ్ళ మధ్య కొంత కుమ్ములాట రావటము. సో వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను పట్టించుకోవటం లేదనేటటువంటి అసంతృప్తితోటి, అంటే వాళ్ళ అంతర్గత రాజకీయాలలో మునిగి తేలి ఆంధ్రుల ప్రధాన డిమాండ్ను అటకెక్కిస్తున్నారని చెప్పేసి నిరసన తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు మరి దిగడం జరిగింది. పొట్టి శ్రీరాములు మనకు తెలుసు, గాంధేయవాది, స్వాతంత్ర సమరంలో గాంధీతో పాటు ఉద్యమించినటువంటి నాయకుడు. గాంధీజీతో పాటు సబర్మతి ఆశ్రమంలో చాలా కాలం పాటు ఉన్నారు. సో ఆ గాంధీజీ మరణం తర్వాత గాంధేయవాద పద్ధతులలో ఆయన గాంధీ యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు ఆంధ్రుల యొక్క డిమాండ్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మద్రాసు స్టేట్ నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, అట్లయితేనే ఆంధ్రులకు అసలైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి 1952 అక్టోబర్ 19న ఆయన నిరాహార దీక్షకు దిగడం జరిగింది మద్రాసులో. అప్పుడు బులుసు సామమూర్తి నివాసంలో ఆయన నిరాహార దీక్షకు ఉపక్రమించడం జరిగింది. దాదాపు 58 రోజుల పాటు వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా డిసెంబర్ 15 వరకు 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15న అమరుడు కావటం జరిగింది, చనిపోయాడు. ఏ డిమాండ్ కోసం అయితే అతడు కూర్చున్నాడో నిరాహార దీక్షలో, ఆ డిమాండ్ వచ్చేంత వరకు నేను ఎట్టి పరిస్థితులు చాలామంది ప్రయత్నించారు ఆయనని నిరాహార దీక్ష ఉపసంహరించడానికి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మొండికేసి ఆయన గాంధేయ పద్ధతుల్లోనే నిరాహార దీక్ష చేసి తనువు చాలించిండు, అమరుడైండు. దాంతో ఆంధ్రలో కోపం తీవ్ర స్థాయిలో చెలరేగిందన్నట్టు. సో దాంతో కట్టలు దించుకుంది ఆంధ్రలో. దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ఇక విధ్వంసానికి హింసకు దిగడం జరిగింది. 2-3 రోజుల పాటు ఆంధ్ర ప్రాంతం అంతా స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సుల మీద కానీ ప్రభుత్వ కార్యాలయం మీద దాడులు చేయడం జరిగింది. సో నెహ్రూ మీద ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేశాడు,
ఆంధ్ర ప్రజలు మొత్తము హింసకు దిగుతం మొదలుపెట్టినారు. దాంతో నెహ్రూ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మరి 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ, ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించడం జరిగింది. సరే, ఆంధ్ర రాష్ట్రము ఎట్లా ఏర్పడాలి, ఎందుకంటే ఆంధ్రులు మద్రాసు నగరం మాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. చెన్నై అంటే తమిళ్లో ఉంటారు, మద్రాసు మాదే, ప్లస్ తిరుపతి నగరం కూడా వాళ్ళకి కావాలని చెప్పేసి తమిళ్లో డిమాండ్. మీరే డివైడ్ అవుతూ ఉంటారు కదా, సో కాబట్టి మాకు తిరుపతి మద్రాసు నగరాల నుంచి మీరు డివైడ్ కాండి, ఎందుకంటే డిమాండ్ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అని చెప్పేసి అనడం జరిగింది. సో ఏ ప్రాంతాలను విడదీసి, మద్రాసు స్టేట్ నుంచి ఏ ప్రాంతాలను విడదీసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక వాంచు కమిటీని నియమించడం జరిగింది. ఈయన ఒక జస్టిస్, మాజీ జస్టిస్ వాంచు. ఈ వాంచు కమిటీ అక్కడ పరిశీలించి మొత్తము 11 జిల్లాలతోటి, ఇప్పుడున్నటువంటి కోస్తాంధ్ర మరియు రాయలసీమ, అక్కడ తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి వాటితో కలిపి 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాంచు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. తిరుపతి ఆంధ్రులకే ఉన్నది, మద్రాసు తమిళులకే ఉన్నది. ఇక మిగిలినంతా మద్రాసు అంటే ఆంధ్ర ప్రాంతం విడిపోగా మిగిలినంత మద్రాసు స్టేటు, తర్వాత దాన్ని తమిళనాడు స్టేట్గా మార్చడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని ఎక్కడ పెట్టాలనేటువంటి విషయం మీద కోస్తాంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య విభేదాలు వచ్చినాయి. సరే, ఓటింగ్ ద్వారా చివరికి కర్నూలులో రాజధాని, ఇది రాయలసీమలో ఉన్నటువంటి పట్టణం, అదేవిధంగా కోస్తాంధ్రకు చెందినటువంటి గుంటూరులో హైకోర్టు పెట్టే విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకొని, సో ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రము 1953 అక్టోబర్ 1న ఏర్పడడం జరిగింది. సో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర ప్రకటన ఏర్పాటు చేస్తూ నెహ్రూ పార్లమెంట్లో ప్రకటన చేసిండో, ఇక దేశంలో పలు ప్రాంతాలలో ప్రజలు తమకు కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం మొదలుపెట్టిండు. అసలు ఇట్లా డిమాండ్లు వస్తాయని చెప్పేసి నెహ్రూ మొదటి నుంచి కూడా భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం ఎందుకు, ఇప్పుడు వద్దని చెప్పేసి అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేస్తూ వచ్చారు. కానీ పొట్టి శ్రీరాములు మరణం కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో చెలరేగుతున్నటువంటి అల్లర్ల వల్ల కావచ్చు, నెహ్రూ ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తేనె తుట్టను కదిలించట్టే, ఎందుకంటే ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశంలో మిగతా ప్రాంతాలలో కూడా ప్రజలందరూ మాకు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తారని చెప్పేసి నెహ్రూ ప్రభుత్వం భయపడడం జరిగింది. భయపడినట్లుగానే దేశంలో పలు చోట్ల ప్రజలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ డిమాండ్లన్నింటినీ పరిశీలించేటందుకు, సో దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయటం సాధ్యమేనా, ఒకవేళ చేసినట్లయితే ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా అనేటువంటి విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయటం జరిగింది. పార్లమెంట్లో ప్రకటన చేసిండు నెహ్రూ ప్రభుత్వం తరపున ఒక కమిటీని నియమించడం జరిగింది. దాన్ని మనము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. అంతకుముందు మనం చెప్పుకున్నాం పార్ట్ ఏ స్టేట్స్, పార్ట్ బి స్టేట్స్, పార్ట్ సి స్టేట్స్, పార్ట్ డి స్టేట్స్ అనేటివి ఉండేటివి. ఆ తర్వాత తొలిసారిగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఆంధ్ర నుంచి రావటము, తత్ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావటము, తత్ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ రావటము. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయంగా మాకెందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా ప్రాంతాల్లో మరి ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్లన్నింటినీ పరిశీలించడానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసము ఒక కమిషన్ వేయడం జరిగింది, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఈ కమిషన్ యొక్క చైర్మన్ ఫజల్ అలీ, అందుకే దీన్ని ఫజల్ అలీ కమిషన్ కూడా అంటారు. చైర్మన్తో పాటు మరొక 2 సభ్యులు కూడా ఉన్నారు, కేఎం ఫణిక్కర్ అండ్ హృదయనాథ్ కుంజ్రు. ఈ 3 సభ్యులతోటి మరి ఎస్ఆర్సీని వేయటం జరిగింది. ఈ ఎస్ఆర్సీ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉన్నాయో అక్కడ పర్యటించి వారి యొక్క అభిప్రాయం తీసుకొని అది సాధ్యమా కాదా పరిశీలించి మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. సో ఈ ఎస్ఆర్సీని ఏర్పాటు చేసింది మనకి 1953 డిసెంబర్ 22న పార్లమెంట్లో ప్రకటన చేస్తూ ఎస్ఆర్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్ఆర్సీ దేశవ్యాప్తంగా విస్తృతంగా మరి పర్యటించి ఆయా ప్రాంతాల ప్రజల యొక్క డిమాండ్లను పరిశీలించి ఒక సమగ్రమైనటువంటి రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. మరి ఈ కమిషను ఒక భాష ఒక రాష్ట్రం అనేటటువంటి డిమాండ్ను తోసిపుచ్చింది. అట్లా చేసినట్టయితే దేశం విచ్ఛిన్నమైపోతుంది. దట్టు ఏంటంటే భారతదేశంలో కొన్ని 100 భాషలు ఉన్నాయి.
సో ఆ విధంగా ఒక్కొక్క భాష మాట్లాడే వారికి ఒక్కొక్క రాష్ట్రం అంటే కొన్ని వందల రాష్ట్రాలు ఏర్పాటు చేయటము ఇది అసాధ్యము. కాబట్టి పరిపాలనా సౌలభ్యంతో కొన్ని రాష్ట్రాలను మాత్రం ఏర్పాటు చేయాల్సిందని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదే సమయంలో ఒక రాష్ట్రము ఒక భాష ఒక రాష్ట్రము ఏర్పాటు ప్రాతిపదికన మరి ఆల్రెడీ హైదరాబాద్ స్టేట్ ఉంది. హైదరాబాద్ స్టేట్లో తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రాంతము, కన్నడ భాష మాట్లాడే కన్నడ ప్రాంతం కొంత, మరాఠీ భాష మాట్లాడే మరాఠా ప్రాంతం కొంత ఉందని చెప్పుకున్నాం కదా. మరాఠీ భాష మాట్లాడేటటువంటి ప్రాంతాన్ని ఈ హైదరాబాద్ స్టేట్ నుంచి విడదీస్తూ మహారాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగింది. కన్నడ భాష మాట్లాడేటటువంటి హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని విడదీసి కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగిలింది తెలంగాణ ప్రాంతం, తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రాంతం. ఈ తెలంగాణ ప్రాంతాన్ని కూడా విడిగా ఉంచడం ఎందుకు? ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం అక్కడ తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. తెలంగాణలో కూడా మిగిలినటువంటి హైదరాబాద్ స్టేట్లో తెలుగు భాష మాట్లాడే ఉన్నారు. ఈ రెండు ప్రాంతాలను కలిపి ఆంధ్రదేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ ఆంధ్రలో నుంచి రావటము. సరే ఆ తర్వాత తదనంత పరిణామాలు ఏంటి అనేది మనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ఆ సెషన్లో చెప్పుకుంటాము. సరే ఏదేమైనా కమిషను ఎస్ఆర్సీ కమిషను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఒక భాష ఒక రాష్ట్రం అనేటువంటి డిమాండ్ను తోసిపుచ్చింది. అది సాధ్యం కాదు అని చెప్పింది. కాకపోతే ఏంటంటే పరిపాలనా సౌలభ్యం కోసము రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలి. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్స్ అని కాకుండా టోటల్గా దేశంలో మరి 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫజల్ అలీ కమిటీ అదే మన ఎస్ఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. సరే ఆ నివేదికను పరిశీలించినటువంటి కేంద్ర ప్రభుత్వము కొన్ని మార్పులు చేసేసి 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయడం అనేది జరిగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మరి దేశంలో ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్స్ అన్నింటినీ రద్దు చేసేసి మొత్తాన్ని రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించి 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లో ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం 1956 నవంబర్ 1న అమల్లోకి రావడం జరిగింది. 1956 నవంబర్ 1న ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండటం అనేది జరిగింది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, తర్వాత ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత అంటే 1956 నవంబర్ 1 నాటికి దేశంలో 14 రాష్ట్రాలు 6 కేంద్ర ప్రాంతాలు ఉన్నవి. ఆ తర్వాత కాలక్రమంలో కొన్ని రాష్ట్రాలు భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడడం జరిగింది. 1960లో గుజరాత్ మహారాష్ట్ర నుంచి వేరు చేస్తూ గుజరాత్ రాష్ట్రము 15వ రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. 1963లో నాగాల్యాండ్ అస్సాం నుంచి విడదీసి నాగాల్యాండ్ని మరి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా 16వ రాష్ట్రంగా 1963లో ఆవిర్భవించడం జరిగింది. 1966లో హర్యానా పంజాబ్ నుంచి విడదీసి పెప్సో అనుకున్నాం కదా, ఆ ప్రాంతంలో అంటే పంజాబ్ ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని విడదీసేసి హర్యానా రాష్ట్రంగా 17వ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1971లో హిమాచల్ ప్రదేశ్ యాక్చువల్గా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటే దానికి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చి 1971లో హిమాచల్ ప్రదేశ్ను 18వ రాష్ట్రంగా ఆవిర్భవించడం అనేది జరిగింది. 1972లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఈ సిక్కిం రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేసి ప్రత్యేకంగా మణిపూర్, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు చాలా చిన్న భౌగోళికంగా చిన్న రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం కూడా గిరిజన తెగలు ఉండేటటువంటి ప్రాంతము. అదంతా మనం హిమాలయాలో పూర్వాంచల్లో భాగంగానే మనం చెప్పుకున్నాం ఫస్ట్ లెసన్లోనే. సో ఆ పూర్వాంచల్లో గిరిజన తెగలు ఎట్లా ఉంటారు అంటే ఒక్కొక్క తెగకి ఒక స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. వాళ్ళ భాష కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ వేరుగా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు ఇతరులతో కలవడానికి అంతగా సుముఖంగా ఉండరు. కాబట్టి ఈశాన్య ప్రాంతంలో చాలాసార్లు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనేక సంవత్సరాల పాటు ఉద్యమించడం జరిగింది. సరే వాళ్ళ ఆకాంక్షల మేరకు ఈశాన్య రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించి అస్సాం నుంచి ఆల్రెడీ నాగాలాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది 1963లో. ఆ తర్వాత వచ్చేసి 1972లో మణిపూరు, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1975లో 22వ రాష్ట్రంగా సిక్కిం ఆవిర్భవించింది. తర్వాత 1987లో మరొకసారి ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు గురి కావడం జరిగింది. మిజోరాం 23వ రాష్ట్రంగా, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 24వ రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. అదే 1987లో గోవా 25వ రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. గోవా మనకు తెలుసు, గోవా మహారాష్ట్ర తర్వాత కర్ణాటక మధ్య ఉన్నట్టు ఒక తీర ప్రాంతము. గోవా యాక్చువల్గా 1961 వరకు గోవాలో పోర్చుగీస్ వాళ్ళే అధికారంలో ఉండే.
మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1961 దాకా గోవా మన ఆధీనంలోకి రాలే, పోర్చుగీస్ వారి యొక్క ఆధీనంలో ఉంది. చాలాసార్లు పోర్చుగీస్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వము విజ్ఞప్తి చేయడం జరిగింది, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే భారతదేశానికి వచ్చిన తొలి యూరోపియన్లు పోర్చుగీస్ వారు. మనం చెప్పుకున్నాం, వాస్కో డి గామా పోర్చుగీస్ వాడు కదా, పోర్చుగల్ దేశము, పోర్చుగల్ దేశస్తులను పోర్చుగీసు వాళ్ళు అంటారు అన్నట్టు. సో వాస్కో డి గామా 1498లో మొదటిసారిగా సముద్ర మార్గం, భారతదేశానికి సముద్ర మార్గం కనుగొని భారతదేశంలో అడుగుపెట్టిండు. ఫస్ట్ యూరోపియన్స్ ఎవరంటే సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు. చివరిగా వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వాళ్ళే. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1961 దాకా గోవా వాళ్ళ ఆధీనంలోనే ఉంది. సార్ తర్వాత ఒక ఆపరేషన్ విజయ్ అనేటటువంటి ఒక సైనిక చర్య ద్వారా మరి గోవా మీదకి మన భారత మిలిటరీ దాడి చేయటము, జస్ట్ దాదాపు 36 గంటల్లోనే పోర్చుగీస్ సైన్యం లొంగిపోవటము, ఆ తర్వాత ఆ గోవాని ఒక ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మన భారతదేశంలో కలుపుకోవటము. ఆ తర్వాత 1987లో 61లోనేమో మనము కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించి మనం విలీనం చేసుకున్నాం. 1987లో గోవాకి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఒక ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తూ 25వ రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత 87 తర్వాత మళ్ళీ 2000 సంవత్సరంలో మనకి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతానికి చెందినటువంటి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతము. ఆ ప్రాంతం ఛత్తీస్గఢ్ కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఉండే. ఆ ఛత్తీస్గఢ్ 26వ రాష్ట్రంగా. తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంతం ఇది ఉత్తరాఖండ్. సో కాబట్టి మిగతాదంతా మైదాన ప్రాంతము ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్ ఒకటి మాత్రము పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది. సో ఉత్తరాఖండ్ని ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ కూడా చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉండే. ఎందుకు హిమాలయ పర్వత ప్రాంతాన్ని, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హిమాలయాల ప్రాంతం మొత్తాన్ని ఒక సపరేట్ స్టేట్గా గుర్తించాలని చెప్పేసి ఎప్పటి నుంచి డిమాండ్ ఉండే. దాన్ని 2000 సంవత్సరం నవంబర్ 1న ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నవంబర్ 1వ తారీఖు ఉత్తరప్రదేశ్ నుంచి విడిపడి ఉత్తరాఖండ్, తర్వాత బీహార్ నుంచి విడిపడి జార్ఖండ్ కూడా బీహార్, ఇప్పుడున్నటువంటి బీహార్ ప్రాంతమేమో గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతము, జార్ఖండ్ ఏమో పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతము. మంచి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతము జార్ఖండ్. కానీ బాగా వెనుకబాటుకు కురుగాటం జరిగింది. సో అక్కడ కూడా వాళ్ళ యొక్క వెనుకబాటును మరి నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి చాలా కాలం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎప్పటి నుంచో ఉండే అన్నట్టు అక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం. మొన్న 2వ లోక్సభ ఎన్నికలప్పుడు మనం చెప్పుకున్నాం, జార్ఖండ్ పార్టీ అని ఒక పార్టీ ఉంది. అంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఆ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ ఉండడం జరిగింది. ఆ విధంగా జార్ఖండ్ ఏర్పాటు కావడం జరిగింది. ఛత్తీస్గఢ్ 26వ రాష్ట్రము, ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రము, జార్ఖండ్ 28వ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది 2000 సంవత్సరంలో. ఆ తర్వాత మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, తెలంగాణ ప్రాంతము మనం చెప్పుకున్న హైదరాబాద్ స్టేట్లో తెలుగు భాష మాట్లాడే ప్రాంతము. సరే, ఆ తర్వాత కాలంలో అది ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడం జరిగింది 1956 నవంబర్ 1వ తారీఖున. ఆ తర్వాత మళ్ళీ సపరేటు, ఎందుకంటే ఆంధ్రుల వల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రాంత ప్రజలు మరి పెద్ద ఎత్తున సపరేట్ తెలంగాణ కావాలని చెప్పేసి 1969లోనే ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరగడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ 2000 సంవత్సరం నుంచి మళ్ళీ పెద్ద ఎత్తున మలిదశ ఉద్యమం జరిగింది. సో ఏదేమైనా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రము 29వ రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. 2000 సంవత్సరం ఉన్నప్పుడేమో ఎన్డీఏ ప్రభుత్వం ఉండే, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో 2014 జూన్ 2న ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ఏర్పాటు చేసింది మాత్రము యూపీఏ ప్రభుత్వము. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి యూపీఏ 2, అంటే యూపీఏ 2వసారి అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో బిల్లు చేయడం జరిగింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్ర సంఖ్య 28 అయింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని మనకి రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్ని విభజించి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. అట్లా చేస్తూ పార్లమెంట్లో చట్టం చేసిండ్రు నరేంద్ర మోడీ ప్రభుత్వము. సో ఆ విధంగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి హోదా తీసేసి దాన్ని 2 జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ అనేటటువంటి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నవి. ఇవి రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి హిస్టరీ ఇదంతా కూడా. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వీటన్నిటిని నోట్ చేసుకోండి, మరొకసారి పునశ్చరణ చేయండి, రివిజన్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో ఉన్నవి. ఏ రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడవి, తర్వాత ఎస్ఆర్సీ ఏమిటి. తెలంగాణ డిమాండ్ వచ్చినప్పుడు యూపీఏ ప్రభుత్వము 2వ ఎస్ఆర్సీ వేయాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేసింది. కానీ మళ్ళీ అనవసరంగా తేనె తొట్ట కదల్చడం ఎందుకు, మళ్ళీ చాలామంది
రాష్ట్రాలు కూడా సౌరాష్ట్ర ఏర్పాటు అని చెప్పేసి, విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత హరిత ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హరిత ప్రదేశ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇప్పటికి కూడా భారతదేశంలో పలు ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చాలా ఉన్నాయి. సో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంత సుముఖంగా లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తే మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తారు. ఇంతకుముందు వైపుగా తేనె తుట్టని కదల్చడమే, మళ్ళీ అందరి డిమాండ్ని వ్యక్తం చేస్తూ ఉద్యమాలు చేస్తారు. సార్ తప్పనిసరి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినా దేశంలో పలు ప్రాంతాలలో ఇప్పటికీ ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక విదర్భ, మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భ ప్రాంతం కావచ్చు, తర్వాత హరిత ప్రదేశ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో కావచ్చు, చాలా ప్రాంతాలలో ఉన్నాయి. చూద్దాం భవిష్యత్తులో మరి రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఇంతటితో ముగుస్తుందా, లేదా ప్రజల డిమాండ్ మేరకు మరి కొత్త రాష్ట్రం ఏర్పాటు అయితే లేదో చూద్దాం. సో మొత్తానికి నెహ్రూ ప్రభుత్వము ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. మనం చెప్పుకున్నాం, భాషా ప్రయుక్తన రాష్ట్రాల ఏర్పాటును నెహ్రూ సుముఖంగా ఉన్నా కానీ వాస్తవానికి అప్పట్లో అది ఇట్ ఈస్ ద నాట్ అప్రోప్రియేట్ టైం అని చెప్పేసి ఆయన ఆపేసిండు, భయపడ్డాడు. ఎందుకంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది మళ్ళీ దేశ ప్రజల మధ్య మరోసారి విభజనకు గురవుతుందేమో. ఒకసారి మనము మత ప్రాతిపదికన దేశ విభజన, ఆ విభజన కూడా సాఫీగా జరగలే. అనేక రకాలైనటువంటి మత ఘర్షణలు, కొన్ని వేల మంది మరి చనిపోవడం జరిగింది. సో ఆ భయంకరమైనటువంటి అనుభవంతో మరోసారి భాషా ప్రాతిపదికన దేశ ప్రజలు మరి విడిపోతారేమో, ఘర్షణలు ఘర్షణలు భాషాపరమైనటువంటి ఘర్షణలు జరుగుతాయని చెప్పేసి భయపడ్డాడు. కానీ తప్పనిసరి పరిస్థితి వచ్చేసింది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో అలాంటి సమస్య ఎదురైనప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో చాకచక్యంగా ప్రభుత్వము పరిష్కరించడం జరిగింది సమస్యని. సో ఆ విధంగా నెహ్రూ భయపడ్డట్టుగా, అప్పటి ప్రభుత్వ పెద్దలు భయపడ్డట్టుగా దేశ ప్రజలలో భాషా ప్రాతిపదికన ఘర్షణలు కానీ, ఆ తర్వాత కొట్లాటలు కానీ, రక్తపాతం కానీ జరగలే. రాజ్యాంగ పద్ధతుల్లో అప్పటి ఉన్నటువంటి నాయకులు దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కమిషన్ వేసి పరిశీలించి ప్రజలకు పలానా రాష్ట్రం ఏర్పాటు ఎంత అవసరము, పలానా రాష్ట్ర ఏర్పాటు అవసరం ఎందుకు లేదు వాళ్ళకి వివరించి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆ సమస్యని చక్కగా పరిష్కరించడం జరిగింది. సో మనము ఇప్పుడు చూసినట్టయితే ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు, సరే అన్ని భాషలకు రాష్ట్రాలు ఏర్పాటు కాలేదనుకోండి, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఒకేసారి ఏర్పడ్డాయి 1956 నవంబర్ 1వ తారీఖు నాడు. సో ఈ దేశ సమైక్యతకు, సమగ్రతకు మరి పటిష్టవంతంగా కృషి చేశాయని చెప్తే దేశం సమైక్యతకు దెబ్బతినే విధంగా లేదా దేశం విచ్ఛిన్నమయ్యే విధంగా అలాంటి పరిస్థితులకు దారితీయలేదు. ఆ విధంగా దారితీయకుండా వచ్చినటువంటి సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో చాకచక్యంగా పరిష్కరించడం జరిగింది. ఆ క్రెడిట్ అంతా అప్పుడున్నటువంటి ఆ రాజకీయ నాయకుల యొక్క దూరదృష్టి. ఇంకా ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు నాయకులేమో భయపడుతుండ్రు రాష్ట్రాల ఏర్పాటుకు, మరొకసారి విభజనకు గురవుతుందేమో అని చెప్పేసి. సో వాటన్నిటిని కూడా డిమాండ్లు పరిశీలించి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ విధంగా రాష్ట్రాల ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఈ రాష్ట్రాల ఏర్పాటు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగినాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 3వ ఆర్టికల్ ప్రకారంగా కొత్త రాష్ట్రాలను ఎట్లా ఏర్పాటు చేయాలి, రాష్ట్రాల సరిహద్దులను ఏ విధంగా మార్చాలనేది కూడా రాజ్యాంగంలో ఉంది. 3వ ఆర్టికల్ ప్రకారంగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు. సో రాజ్యాంగ పద్ధతుల్లో ఇలాంటి గొడవలు, కొట్లాటలకు, ఘర్షణలకు తావు లేకుండా మరి ఈ రాష్ట్రాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు అయితేవా కాదా అనేది మనము చూద్దాం ఇక. సో ఈ సెషన్ ఇంతటితోటి కంప్లీట్ చేసుకుంటూ మరొక సెషన్ తోటి మనము రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఈ సెషన్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ.